నమస్తే, నా పేరు సూర్యారావు. అధికారం చర్చా వేదిక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసిన ప్రముఖులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ తెలంగాణ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్గా కొనసాగుతున్నారు. డాక్టర్ ఐ తిరుమలి, ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ, రిటైర్ అయినారు. రాజకీయ విశ్లేషకులు, తెలంగాణపై బహుగ్రంథకర్త, తెలంగాణవాది. అలాగే ఎల్ వందన్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్, జిహెచ్ఎంసి. మనకి జూమ్ ద్వారా కాపు సంఘం రాష్ట్ర నాయకులు దాసరి రాము గారు జాయిన్ అయినారు. అలాగే ఇంకో గెస్ట్ డాక్టర్ తెన్నేటి జయరాజు గారు, బహుజనవాది, రచయిత, తను కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా కులగణన మీద నేటి కార్యక్రమానికి తీసుకుంటున్నాం. కులగణనపై సార్, ప్రొఫెసర్ గారు, తిరుమల గారు, మీరు చెప్పండి. కులగణన భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం 1872 నుంచి 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన లెక్కలు కట్టి వారికి రావాల్సిన వాటాను అందించడానికి ప్రయత్నం చేసింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కులగణన ఎందుకు చేయట్లేదు? మీరేమనుకుంటున్నారు దీని మీద? బ్రిటిష్ వాళ్ళు ఎందుకు మొదలుపెట్టారంటే కులగణన భారతదేశం వాళ్ళకి భిన్నంగా కనపడదు. ఒకే దేశమైనా విభిన్న జాతులుగా, విభిన్న సంస్కృతులతోటి, కల్చరల్ డిఫరెన్స్ తోటి ఉండడం అనేటువంటిది ఆశ్చర్యం కలిగి వాళ్ళు చేయడం మొదలుపెట్టారు 1871 నుండి. 31లో మాత్రం చాలా మంచి సెన్సస్ చేశారు. తరోగా ఇది చాలా స్టాండర్డ్ సెన్సస్. అన్ని ఎక్కడెక్కడో ఉండేటువంటి కులాలన్నిటినీ ఎత్తుక్కుంటూ వాళ్ళు మంచి సెన్సస్ 31లో చేశారు. 41లో వరల్డ్ వార్ మూలంగా చేయలే, ప్రపంచ యుద్ధం నడుస్తుంది కాబట్టి పూర్తిగా సెన్సస్ చేయలే. అది సీరియస్గా తీసుకునేటువంటి లెక్కలు లేవు. 1951లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి కులగణన మీద దృష్టి పెట్టొద్దు అనుకున్నారు. కులాల గురించి మనం పట్టించుకోవద్దు అనుకున్నారు. ఎందుకని? దానికి కారణం ఏంటంటే రాజ్యాంగ సభలో భారతదేశాన్ని కులరహిత దేశంగా ప్రకటించాలి, చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కులరహితంగా ఉండటానికంటే ముందు మరీ అట్టడుగున ఉండేటువంటి కులాలకి కొన్నాళ్ళు 10 సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని మిగతా కులాలతో అభివృద్ధి చేసి ఆ తర్వాత ఈ దేశంలో కులం లేదు అని ప్రకటించాలని వాళ్ళ ఉద్దేశం. భారతదేశం ఒక సమాజం, ఒక జాతి కావాలనుకున్న నేషన్ కావాలి అనేటువంటి పట్టుదలతోటి వాళ్ళు చేయటం జరిగింది. అంతేకాకుండా 1935లోనే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అనేటువంటి 2 కేటగిరీలని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. 35లో ఒక చట్టం వచ్చింది, దాని ప్రకారం గుర్తించింది కూడా. కాబట్టి ఏంటంటే డిస్కంటిన్యూ చేయడం అనేటువంటిది కుదరలే. వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంబేద్కర్ కూడా అంటాడు, మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకంటే ముందే మిగతా సభ్యులందరూ చెప్పారు, ఆల్రెడీ గుర్తించినటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ కాస్ట్ మనం కంటిన్యూ చేద్దామని వాళ్ళు అనుకుంటే నాకు సంతోషం కలిగింది అన్నాడు. కాబట్టి కంటిన్యూ చేస్తే మంచిది అనుకున్నారు. 10 సంవత్సరాల్లో కుల నిర్మూలన చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఈ రోజున ప్రజా సంఘాలు కులగణన చేయమని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మరి ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయిగా కులాలు, మీరు 10 ఏళ్లలో ఖతం చేస్తానన్నారు కదా, 10 ఏళ్ళు చేయలేదు కదా, ఎందుకు, దీని కారణం ఏంటి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నారు. ఇంకో విషయం మనం పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, రిజర్వేషన్స్ ఇచ్చి కులం బేసిస్ మీద రిజర్వేషన్స్ ఇచ్చింది పార్లమెంటు. 10 సంవత్సరాలకు పెంచుకుంటూ వచ్చింది పార్లమెంటు. పెరుగుతూ ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు అంతా 70 సంవత్సరాలు ఇచ్చినారు. ఈ రోజున పార్లమెంటు ఇంకా ఎన్నాళ్ళు ఈ రిజర్వేషన్ ఇస్తాం, ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగపడ్డాయా, ఇంకా ఎంతమంది అందులో చదువుకోని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అసలు చదువు లేక అధికారం లేక బయట ఎంతమంది అని లెక్క చేయాల్సిన బాధ్యత వీళ్ళు అడక్క ముందే పార్లమెంటుకు ఉంది. నేను ప్రభుత్వాన్ని అంటలే, పార్లమెంటుకు ఉంది. పార్లమెంటు నుంచి వచ్చింది ప్రభుత్వం, ఇచ్చింది రిజర్వేషన్ ఇచ్చింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అదే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1950లో పార్లమెంట్ అయింది. సో పార్లమెంటు మనకి ఇచ్చింది అది. ఈ రోజున పార్లమెంటు ఇన్ని సంవత్సరాలు ఇచ్చినాం కదా, ఎంతమంది ఇంకా బాగుపడిన వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు,
అధికారం అనేటువంటిది వీళ్ళకి అసలు ఎవరికి రాలే. ఎన్నో కులాలు ఉన్నాయి, అసెంబ్లీ తెలియదు, పార్లమెంట్ తెలియదు, ఆ దగ్గరలో ఉన్నట్టు పంచాయతీ కూడా తెలియదు. కాబట్టి మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ దేశాన్ని కులరహితం చేయాలనుకునేటువంటి ఆబ్జెక్టివ్ ఇప్పుడు మీట్ అవ్వలేదు. కాబట్టి పార్లమెంట్ వెంటనే చేసి ఎందుకు అవ్వలేదు, ఇది తొందరగా అందరినీ ఒకటి ఎలా చేయాలా, జాతిగా మనం ఎలా నిర్మించాలా, కులం లేని దేశంగా నిర్మించాలని ఆలోచించాల్సిన బాధ్యత పార్లమెంట్ మీద ఉంది. పార్లమెంట్ ఆ బాధ్యత తీసుకోలే. కాబట్టి ప్రజలు అడుగుతున్నారు, అన్ని కులాల వాళ్ళని ఇప్పుడు లెక్క చేసి ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎవరు ఎన్ని కోట్లు సంపాదించారు, ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారం అనుభవిస్తున్నారు, ప్రజాస్వామ్యంలో అధికారానికి బయట ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. సార్ వందన్ కుమార్ గారు, తిరుపతి సార్ చెప్పినట్టు పార్లమెంట్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కులాల లెక్క మీద. ఇప్పుడు మనకి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు లెక్కలు ఉన్నాయి, దాని ప్రకారమే ప్రతిదీ సంక్షేమం కానీ ఏది కూడా దాని ప్రకారం అందుతుంది. మరి మిగతా వర్గాల పరిస్థితి ఏంటి సార్ మీ ఉద్దేశం? ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఉన్నటువంటి కులగణన యాక్చువల్గా అథెంటికేటెడ్గానే బాగుంది. సో అది కూడా కొంత కాలక్రమంలో దానికి కూడా సరైన లెక్కలు కూడా లేవనేది సంఘాల నుంచి ఇతర మేధావుల నుంచి కొంత ఆరోపణ కూడా ఉంది. ఎందుకంటే కరెక్ట్గా రావట్లేదు అనేది అది కూడా ఉంది. సో అయినప్పటికీ కూడా మొత్తానికి మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అట్లీస్ట్ ఈ రెండు కమ్యూనిటీస్కి ఇది ఉంది. అయితే ఈ ప్రాబ్లం ఇప్పటిది కాదు, ఇది 1930లో మన చరిత్రలో వెనక్కపోతే ఈవెన్ 1931లో జరిగినటువంటి కులగణనకు ముందే మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి భారతదేశం నుంచి ప్రతినిధులు వెళ్ళారు. దాంట్లో అంబేద్కర్, గాంధీ వీళ్ళంతా ప్రధాన పాత్ర పోషించారు. ఆనాడు అంబేద్కర్ ఈ ముఖ్యంగా ఈ అంటరాని కులాలకి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని, తర్వాత కులగణన కావాలని, ఇలా అనేక అంశాల మీద ఆ రోజున ఆ కులగణన కూడా బహిరంగం చేసి వాళ్ళకి తగ్గట్టుగా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరటం జరిగింది. దాంతోపాటు ఏంటంటే అప్పుడు అంబేద్కర్ కోరుతున్నాడని ఆనాడు జిన్నా కూడా ముస్లిం మైనారిటీ వర్గాలు మాకు కూడా కావాలి, అన్ని గణాలు అంటే కులగణన కానీ అంటే మతగణన, కులగణన ఇలాంటివన్నీ మాకు కూడా లెక్కలు కావాలి, దాంతోపాటుగా ప్రత్యేక నియోజకవర్గాలు కూడా కావాలని చెప్పినప్పుడు అంబేద్కర్ దానికి కొనసాగింపు ఏం చెప్పాడంటే వెనుకబడిన తరగతులకు కూడా అసలు ఇక్కడ లేదు ప్రాధాన్యత, కాబట్టి వెనుకబడిన తరగతులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి, అవి కావాలంటే వాళ్ళకు కూడా కులగణన జరగాలి, అది పర్ఫెక్ట్గా ఉండాలనేది ఆనాటి నుంచి స్టార్ట్ అయింది. అది ఏమైంది, తర్వాత గాంధీ గారు దాన్ని ఆ రోజు నిరాకరించడం జరిగింది. నిరాకరించడం ఆయన స్టేట్మెంట్కి సపోర్ట్ కోసం ఏంటంటే బొంబాయి నుంచి ఈ జడే జవల్కర్ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ తోటి అప్పటికి అది సమసిపోయింది. అంటే దాన్ని ఎక్కువగా తీసుకురాకుండా మనకు స్వతంత్రం వస్తుంది, మనం బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటంతో వాళ్ళు స్వతంత్రం త్వరలో రాబోతుంది కాబట్టి అప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు అనే పద్ధతిలో బీసీలని అప్పటికి జోకొట్టడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళంతా పోయి బీసీ సంఘాలు లేకపోతే జడే జవల్కర్ లాంటి పెద్దలు వీళ్ళందరూ పోయి బాబు గాంధీ గారిని అడిగినారు, మీరు మాకు అనేక రకాలుగా మాకు సపోర్ట్ చేస్తానన్నారు, మా కులాలకి ఒకటి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి, కులగణన కావాలి, మాకు హక్కులు కావాలి, ఇవన్నీ మీరు చేస్తానన్నారు కదా అని అడిగితే ఆయన చూద్దాం అనుకునే లోపల ఆయన చనిపోవటం జరిగింది. ఆ తర్వాత మనకి స్వాతంత్రం రావటం అంటే ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం స్టాండర్డ్గా ఏర్పడటం, తర్వాత పొలిటికల్గా మనకు సినారియో కూడా స్టార్ట్ అయింది, 1952లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ఆయన ఈ కులగణన గురించి పట్టించుకోలేదు. విపరీతమైనటువంటి ఒత్తిడి రావడం జరిగింది ఈ సంఘాల నుంచి కానీ ఇతరత్ర కానీ రావడంతో చివరికి 1953 వచ్చింది. ఇది ఎప్పుడు 1930 నుంచి తాగినటువంటి ప్రహసనం 1953కి వచ్చి అప్పుడు కాకా కలేకర్ తోటి ఒక కమిషన్ వేశారు, జనవరిలో వేశారు. ఆయన ఏం చేశాడు, ఆయన పరిధి కూడా చాలా విస్తృతంగా లేకుండా కుదించేశారు, ఆయనకు ఒక రకంగా చేతులు కట్టేశారు. ఆనాడు ఆయన ఆ చేతులు కట్టేసిన ఫలితంగా ఏం చేశాడంటే ఆయన జస్ట్ 2900 సుమారుగా కులాలు మాత్రమే ఉన్నాయని ఒక నివేదిక ఇవ్వటం, ఆ నివేదికను కూడా తొక్కిపట్టడం, ఆ నివేదికని చివరికి చాలా ఆనాటి ఉన్నటువంటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈయన మన కేసీ యాదవ్ గారు చెప్తారు ఆ విషయాన్ని, దీన్ని బహిరంగపరచడం జరిగింది. ఒక రహస్య లేఖ ద్వారా కాకా కలేకర్ యొక్క ఇచ్చిన రిపోర్ట్ను పక్కన పెట్టేయమంటాం. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో దాదాపుగా 52-50% పైగా ఉన్నటువంటి జనాభాకి మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది. అది స్వాతంత్రం పూర్వం ముందు జరిగింది, స్వాతంత్రం తర్వాత ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా దేహి అనే పరిస్థితే కులగణన. ఏం పోయిందో అర్థం కాదు కులగణన చేయడానికి అనేక రకాలుగా. ఆ తర్వాత కాన్షీరామ్ గారు
ఈ విషయంలో మండల కమిషన్ బయటికి తీయటం, మండల కమిషన్ బయటికి తీయమని 48 రోజుల పాటు ఆ రెడ్ ఫోర్ట్ దగ్గర 10,000 మందితో రోజు ధర్నా చేసిన ఫలితంగా మండల కమిషన్ బయటకు వచ్చినప్పటికీ అప్పటికే అది జరగలేదు పూర్తిగా, అప్పటికే 10,000. సో ఈ కులగణన అనేది అలాగే మిగిలిపోయింది. ఈవెన్ తెలంగాణలో కూడా ఎంత నాటకం జరిగిందంటే ఆయన ప్రభుత్వం రావడంతోనే కేసీఆర్ ఏదో సమగ్ర కుటుంబ సర్వేని హడావుడి చేశాడు కానీ దాన్ని మాత్రం బయటికి తీయాల. అంటే ఎంత బీసీల విషయంలో ప్రతి ఒక్కళ్ళు మోసం చేస్తున్నారు. ప్రతి పాలకుడు నాడు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఈనాటి పాలకుల వరకు మోసం చేస్తూనే ఉన్నారు, కంటి తుడుపుగా కబుర్లు చెబుతూనే ఉన్నారు. అది మాత్రం ఈ రోజు వరకు సెటిల్ కాల. ఓకే అండి, ఇప్పుడు మనకి జూమ్లో తెన్నేటి జయరాజు గారు భోజనవాది రచయిత జాయిన్ అయినారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డాక్టర్ పూర్ణచంద్ర గారు, మనది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి ముందు 1872 నుంచి 1931 వరకు లెక్కలు తీసిన బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ వాళ్ళు మన సంబంధించిన కులాల పట్ల వాళ్ళకి అవగాహన ఉండో మరి ఏదో ఒక తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళు లెక్కలు తీసినారు. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వందన్ కుమార్ గారు చెప్పినట్టు, తిరుమల సార్ చెప్పినట్టు మీరు ఏమనుకుంటున్నారు? అంటే వాళ్ళతో ఏకీభవిస్తారు ఇదంతా? మనకి ఈ పాలకులు మనల్ని నిర్లక్ష్యం చేస్తూ మనని ఇంతే జోకొడతారా? ఇవన్నీ పాలక వర్గాల్లో పాలక కులాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ రోజునేమో రెడ్డి కమ్మ కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో వెలమ రెడ్లు ఉన్నారు. వీళ్ళు రాకముందు మనం చూసినట్లయితే బ్రాహ్మణులు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. అదే దేశంలో కూడా ఈ 2-3 కులాల వాళ్ళు ఈ రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండటంతో అధికారం అందకుండానే అన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ మధ్యనే కులగణన అని చెప్పి చేసినట్టుగా కూడా జగన్ ప్రభుత్వం విన్నాం. అది ఏమైందో తెలీదు. చేస్తే అవి అధికారికంగా చేశారా, లేకపోతే వాలంటీర్స్ ద్వారా ఐపాక్ బృందాల ద్వారా చేస్తే ఇంతవరకు బయటపెట్టలేదు. ఇది ఈ రోజున ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమంది ఉన్నారు, ఏ కులాలు ఎంత ఉన్నాయి అనేది చెప్పాలి. అలానే ఇప్పుడు ఈ రోజున మనకేమైందంటే ఒక బలమైన నాయకుడు మన రెడ్డి కమ్మాకు మినహాయిస్తే కాపు వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఆయన వచ్చాడు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పుడు ఆయన ఈ చర్య తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీతోనే మా పార్టీతో పొత్తు పెట్టుకుని కంటెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు కూడా ఈ బహుజన వాదం పట్ల ఆసక్తి ఉంది. ఈ రోజున ఆయన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా అసలు గత ప్రభుత్వం ఏం చేసింది, ఒకవేళ లోటుపాట్లు ఉంటే అది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ మీదే పెద్ద భారం పడుతుంది. ఈ చంద్రబాబు నుంచి కానీ జగన్ నుంచి కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ చేస్తే మంచిదే. చంద్రబాబు హయాంలో కనుక ఈ విషయాలు బయటకు వచ్చి కులగణన చేసి ఇదిగో ఈ రకంగా ఈ వర్గాలు ఇంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అప్పుడేమవుతుందంటే వాళ్ళకి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ లోకల్ బాడీస్లో వాళ్ళకి దొరకాల్సినటువంటి రిజర్వేషన్స్ కానీ వివిధ రకాలైనటువంటి సాధికారత ఏదైతే ఉందో రాజ్యాధికారానికి సంబంధించిన అంశాలు అన్నిట్లో కూడా అన్ని కులాలని ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం రాష్ట్ర క్యాబినెట్నే చూసుకుంటే రాష్ట్ర క్యాబినెట్లో మరి మనం అందాజుగా చెప్తాం 50% బీసీలు ఉన్నారని. అంటే ఒక చీఫ్ మినిస్టరు 25 మంది మంత్రులు అంటే దాదాపు 26 మంది ఉన్నారు. అంటే 13 మంది బీసీలు ఉండాలి. ఈ రోజున 8 మందే బీసీలు ఉన్నారు ఇక్కడ. ఈ 8 మంది బీసీల్లో కూడా ఇంతవరకు మంత్రులు కాని కులాలు ఉన్నాయి. రజక సామాజిక వర్గం నుంచి ఒక ఆయన గెలిచాడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వలే. మరి అదే కొప్పుల వేలమ నుంచి గెలిచినటువంటి ఒక పక్క అచ్చెన్నాయుడు, ఇంకో పక్క రామ్మోహన్ నాయుడుకి అక్కడ ఇచ్చారు. కళింగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వలే. గవర్నర్లు ఉన్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలే. గౌడ్లకి 2 ఇచ్చారు. అంటే ఒక గౌడ్ ఒక సెట్టిబలిజికి ఇచ్చారు, యాదవులకి 2 ఇచ్చారు. అదొక్కటి మాత్రం సరిగ్గా చేశారు. గౌడ్లు యాదవులు రెడ్లు కమ్మ ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. సరే కాపుల వరకు వస్తే కనీసం నాకు అనిపించేది ఏంటంటే ఒక మంత్రి పదవి తక్కువే ఇచ్చినట్టే లెక్క. వాళ్ళకున్నటువంటి ఈ సంఖ్యాబలాన్ని బట్టి జనాభా దామాష పద్ధతి చూస్తే ఇప్పుడు రెడ్ల సామాజిక వర్గం నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి 1-2 కన్నా మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు. గత 15-16 ఎలక్షన్లుగా
వీళ్ళే ఏకఛత్రాధిపత్యంగా మొత్తం క్యాబినెట్ మొత్తం డామినేట్ చేస్తూ పాలన సాగిస్తున్నారు. ఈ బలహీన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ అప్రధానమైనటువంటి శాఖలు ఇస్తారు. పొరపాటున ప్రధానమైన శాఖ ఇస్తే ఆ మంత్రి ఏమాత్రం విలువలేని విధంగానే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అది మనకి ఇంతవరకు వస్తున్న చరిత్ర. ఎప్పుడైతే వీళ్ళ అధికారం వీళ్ళ చేతుల్లో ఉంచుకోవాలి కాబట్టి వీళ్ళు ఈ కులగణన అని చేయడానికి ఇష్టపడరు. దీనిలో ఉన్న కుట్ర ఇదే. ఏదో బ్రిటిష్ వాళ్ళ హయాంలో వాళ్ళు మంచి పాలన అందించాలి, ప్రజలందరినీ మనం కంట్రోల్ చేయగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వ్యవస్థనంతా స్టడీ చేసి, వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి ఒక స్టడీ చేశారు. అటు పక్కన జ్యోతిబా పూలే ఉద్యమం వల్ల కానీ, అంబేద్కర్, సాహు మహారాజ్ వీళ్ళ కృషి వలన ఈ అంశాలన్నీ బయటకు వచ్చినాయి, లేకపోతే వచ్చాయి కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ కులమైనటువంటి కాపు కులం మరి ముందుకు పోతున్న దశలో రాజ్యాధికారం దిశగా ఈ వర్గాలన్నిటికీ న్యాయం చేయడానికి ముందుండాలని చెప్పి, కులగణన ఖచ్చితంగా చేపట్టాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రాము గారు మీరు చెప్పండి, కులగణన కేంద్ర ప్రభుత్వం చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా? అసలు కులగణన ఎందుకు చేయకుండా ఈ రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకరిపై ఒకరు మోపుకొని ఉండడం వల్ల నష్టపోయేది ఎవరు? అందరికీ నమస్కారం. ఈ కులగణనకి అనుబంధంగా మన నేషనల్ బీసీ కమిషన్, స్టేట్ బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్స్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళకి సంబంధించి ఆ వ్యవస్థలు సంబంధించి ఇప్పుడు కూడా అనుబంధమైన వ్యవస్థలు ఇవే. వీరి ప్రధానం వీటికి సంబంధించి కేంద్రమే తీసుకోవాలన్న రూల్ ఏం లేదండి. ఎందుకంటే రాష్ట్రంలో సుప్రీంకోర్టులో గతంలో ఈ రిజర్వేషన్స్ పెంపు విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది. ఎక్కడ రిజర్వేషన్స్ పెంచాలంటే ఎట్లా పడితే అలా పెంచుకోవడానికి వీల్లేదు, 50% అగ్రిగేట్. అంతకంటే పెంచాలని చెప్పారంటే ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత, ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఇందాక సార్ మాట్లాడినట్టు గతంలో ఇచ్చిన రిజర్వేషన్స్ వలన ఎంతవరకు లబ్ధి పొందారు వాళ్ళు, ఇచ్చే రిజర్వేషన్స్ వలన ఉపయోగం ఏంటి, వీటన్నిటి యొక్క సమగ్రమైన రిపోర్ట్ ఉంటేనే మళ్ళీ కొత్తగా రిజర్వేషన్స్ పెంచుకోవాలా, లేకపోతే ఎట్లా పడితే అలా పెంచడానికి వీలు లేదని చెప్పారు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఉండటం వల్లే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీలో కానీ కొన్ని చోట్ల ఆర్డినెన్స్ ఇస్తే ఫెయిల్ అయ్యి, జీవోలు ఇస్తే రిజర్వేషన్ పెంచుతూ ఫెయిల్ అవడం కారణం అదే. అయితే భారతదేశంలో కులాలు మతాలు లేకుండా ఈ భారతదేశంలో ఏ వ్యవస్థలు రాజకీయాలు నడవు, అందరూ తెలిసిందే. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే అగ్ర కులాలు ఫస్ట్ బ్రాహ్మణులు, రాజ్పుట్స్, వాళ్ళు వీళ్ళు, తర్వాత మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు వచ్చేటివి రెడ్లు, అమ్మవారు, వెలమలు, రాజులు, వీళ్ళు మేజర్ గా 70 ఏళ్ళ నుండి 80 ఏళ్ళ నుంచి అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఈ వ్యవస్థలని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని నడుపుతుందంతా వాళ్ళే. ఈ దాదాపు అంటే 2-3 కులాలు అధికారంలో ఉంటే 200 కులాల పైన కులాలు అధికారానికి దూరంగా ఉంటున్నాయి. ఆ సీఎం పోస్ట్ లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిందే వింటాం. మంత్రి పదవులు ఇందా మాట్లాడుతున్నాం, ఆ పేరుకే మంత్రి పదవులు అండి. వాళ్ళు ఎవరికి కూడా నిర్ణయాత్మకమైన పవర్లు ఏమి ఉండవు, అధికారాలు ఏమి ఉండవు, పైన చెప్తే అది వింటాం అంతే. అంతకుముందు డిప్యూటీ సీఎంలు అన్నారు, హోమ్ మినిస్టర్లు అంటారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకు, వాస్తవ పేర్లు కూడా తెలియదు. ఒకప్పుడు నయ్యం కాంగ్రెస్ ఉన్నప్పుడు, నేషనల్ పార్టీ ఉన్నప్పుడు కొద్ది విలువ ఉండేది, కొంచెం ఆ మంత్రికి ఒక విలువ గౌరవం ఉండేవి. ఇప్పుడు వాళ్ళు ఎందుకున్నారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితి, నిర్ణయాత్మకమైన అధికారాలు వాళ్ళ చేతిలో లేవు. కాకపోతే ఇప్పుడు ఇందాక వారు పెద్దలు చెప్పిందంతా కూడా 200 సంవత్సరం ఫ్యాక్ట్. ఈ రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో కులగణన జరగాల, కులగణన విత్ ఎకనామికల్ స్టేటస్ ఆల్సో, నాట్ ఓన్లీ పాపులేషన్ సెన్సస్. సోషియో ఎకనామికల్ సర్వే షుడ్ బి సోషియో ఎకనామికల్ సర్వే విత్ పాపులేషన్ సెన్సస్. ఆ రిపోర్ట్ ఉండాలా, ఏ ఏ కులాలు ఎంతెంత ఆర్థిక స్థితిలో ఎట్లా మెరుగుపడ్డాయి, ఎవరు ఎట్లా ఉన్నారు, ఉన్న రిజర్వేషన్స్ వలన అట్టడుగు పేద వర్గాలకు ఎంతవరకు న్యాయం జరిగింది, ఆ రిజర్వేషన్స్ ఒకళ్ళే అనుభవిస్తున్నారా, మిగతా ఆ జాతిలో ఉన్న మిగతా పేదవాళ్ళకు కూడా అందుతున్నాయా లేవు, అది ప్రధానమైన సబ్జెక్ట్ అయిపోయింది. పెద్ద తలకైన పెడితే ఎంగేజ్ చేస్తున్నారు. తర్వాత అతను కొడుకు మనవడు పక్కన ఉన్న అన్నదమ్ములు బిడ్డలకు కూడా అందట్లేదు రిజర్వేషన్స్ ఫలాలు. ఎందుకంటే ఆ చదువును, ఎడ్యుకేషన్, ఆ రిజర్వేషన్ ఎంగేజ్ చేసే స్టాండర్డ్స్ వాళ్ళకు ఉండవు. అతను మంచి కాలేజీలో చదివిపిస్తాడు, మంచి ర్యాంకులు వస్తాయి, మిగతా వాళ్ళకి ఆ పరిస్థితులు ఉండవు. ఇలాంటి వాటన్నిటి మీద సమగ్రమైన సర్వే జరపాలా. డెమోక్రసీ అని చెప్పాలంటే మెజారిటీ రూల్స్, ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వారు పరిపాలన చేయాలా. అత్యధిక జనాభా ఉన్నది ఎవరు, బడుగు బలిగిన వర్గాలు, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ.
వాళ్ళకి అధికారం అందాలా. అతిపెద్ద జాతిగా ఇప్పుడు మీ కాపులు ఉన్న తెలగ బలిజ కాపు జాతులు ఉన్నాయి. 18 నుంచి 20% దాదాపు. మా వాళ్ళు 23-25 అంటారు. తీసేయి 18 మినిమం గవర్నమెంట్ రికార్డ్స్ లో చెప్పినా కూడా దగ్గర ఉంటాం మేము తూర్పు కాపులందరూ కలిపితే. ఈ 18-20% జనాభాగా ఉండి 60-70 ఏళ్ళ నుంచి అధికారం దూరంగా ఉన్న మా కాపు జాతి ప్రతినిధిగా నేను ఒకటే చెప్తాను, మేము బీసీ ఎస్సీ కులాల యొక్క రాజ్యాధికారానికి మేము పట్టుకుంటున్నాం. వాళ్ళని మాతో పాటు మా భుజం మీద ఎక్కించుకొని వాళ్ళ అధికారం ఎక్కువ. ఎందుకంటే పలకీలు వస్తున్న బోయిలు మనందరం నలుగురు కలిసి పని చేసుకుంటే అవ్వదు. ఇక్కడ ఎట్లా ఉందంటే ఈ నలుగురిలో కాపులు ఒక్కళ్ళే మేము పైకెక్కి మిమ్మల్ని లాగుతాం అబ్బాయి అంటున్నారు. కింద మిగతా అర్థం చేసుకోవట్లేదు. మేము కూడా ఎక్కుతాం, మిమ్మల్ని లాగుతా ఉంటున్నారు. అరే వద్దు నలుగురు పలకి మోద్దాం అని చెప్పి అందరూ అక్కడే పలకీలే మోస్తున్నారు. ఒకరి పైకి ఎక్కితే ఇంకోటి లాక్కుంటున్నారు. ఒక వేల శత్రుత్వం పెరిగిపోతుంది. అది ఈ అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం అందాలా. మీ గతంలో చిరంజీవి గారితో పనిచేసింది కూడా ఆయన ఏదో కాపు కమ్యూనిటీ నుంచి వచ్చాడో మేము పనిచేయలేదు. మేము ఆయనతో పనిచేసింది సామాజిక న్యాయం. ఆ రోజుకి సామాజిక న్యాయం అనే పదమే తెలియదు ఆంధ్రప్రదేశ్ లో. జ్యోతిరావు పూల్ అనే మనిషి ఎవరో కూడా తెలియదు. ఒక తెలంగాణ బోర్డర్స్ లో కొన్ని జిల్లాలు తప్ప మిగతా తెలియదు ఆయన ఎవరో. అలాంటిది చిరంజీవి గారు 100 స్థానాల చోట 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఎవరు మెచ్చుకోవాలా, ఎవరు ఆ విషయం బయటికి కూడా చెప్పలా. రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చాడు. బాగా పేద వర్గాల్లో కూడా పిలిచి డబ్బులు ఎదిరించి టికెట్లు ఇచ్చాడు. ఒక ప్రయత్నం చేశాడు. అయితే ఆ రోజు ప్రజలు అర్థం చేసుకునే స్థితిలో అంత పరిపక్వత ప్రజల్లో ఆ రోజు లేదు. కాంశీరామ్ గారు బలమైన ప్రయత్నం చేశారు. కాపులు బలిజులు బడుగు బలహీన వర్గాలు కలిసి పనిచేసుకోవాలని ఆ మహానుభావుడు బలమైన ప్రయత్నం చేశాడు. అది ముందు తీసుకెళ్ళుంటే ఎప్పుడో సక్సెస్ అయ్యేవాళ్ళం. మన దురదృష్టం ఏంటంటే మధ్యలో చాలా లాంగ్ గ్యాప్ రావటం. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మాయావతి గారు ఇద్దరు కలిసి వెళ్దాం ప్రయత్నం కూడా జరిగింది. మహానుభావులు అధికారం అనుభవిస్తున్న వాళ్ళ యొక్క కుట్రల వలన అవి ఇద్దరు కలవలేదు. ఆ రోజు నల్లా సూర్యప్రకాష్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయనతో పాటు మేము పనిచేశాం. బీఎస్పీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేస్తే మేము సహకరించాం. అన్ని ఊళ్ళలో కాపులు మేము సహకరించాం చిరంజీవి గారు రాకముందు. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసి 60-70 సీట్లు కొట్టి చిరంజీవి గారు 40-50 సీట్లు 1000 ఓట్లు 2000 ఓట్లు ఓడిపోయారు. ఆ రోజు బీఎస్పీకి ఓట్ బ్యాంక్ ఉంది, సొంత ఓట్ బ్యాంక్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో మినిమం 45,000 ఓట్లు వచ్చే ఓట్ బ్యాంక్. ఆ ఓట్లు కలిసి ఉంటే ఆ రోజున వీళ్ళు ఏ ప్రభుత్వం ఏర్పడాలో వీళ్ళ సహకారం అందే పరిస్థితి వచ్చేది. ఆ రెండు కులాల కుట్రల వలన మాయావతి గారికి చిరంజీవి గారికి డిఫరెన్స్ వచ్చినాయి. ఇప్పటికైనా మేము కోరుకుంటున్నది ఒకటే, ఈ ఎమ్మెల్యేలు మంత్రులు 60-70 ఏళ్ళు చూస్తున్నాము. వీళ్ళ వల్ల వ్యక్తులు బాగుపడతారు తప్ప వ్యవస్థలు కులాలు బాగుపడవు. వాళ్ళు బాగుపడాలంటే అన్ని అత్యున్నతమైన రాజ్యాధికారం అందాల. ఆ రాజ్యాధికారం అందే అడుగులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి భావజాలం కలిగిన వ్యక్తి. అట్టడుగు పేద వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎక్కువ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ సామాజిక ఉద్యమాలు ఉండే వాళ్ళతో ఎక్కువ ఉంటుంటారు. ఆయన సెలబ్రిటీ అయినా కూడా గద్దర్ గారు ఓ రోజు అన్నారు కదా, ఆయన ఇంటికి ఎప్పుడైనా కాబట్టి అప్పుడు వెళ్ళిపోతుంటా నేను, ఏది కావాలంటే అదంతా చదువు నాకుందని అన్నా అంటే అవతలైన చదువు ఇస్తేనే ఆ మాట అనగలిగేది ఊళ్ళో అనలేరు ఎవరు కూడా. ఆ భావాలు కలిగిన మనిషి ఈ రోజు అదృష్టంగా లైమ్ లైట్ లో ఉన్నాడు కాబట్టి కొంచెం అలాంటి వాళ్ళని సర్వీస్ వాడు కూడా. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ బీజేపీ పార్టీ కూడా ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది, మేము తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి ఇస్తాం. ఆ స్టాండ్ మీకు కట్టుబడి ఉండమని అడగాలమ్మా. మీరు ఆ స్టాండ్ మీకు కట్టుబడి ఉండండి, బీసీ సీఎం పోస్ట్ ఇవ్వడానికి కట్టుబడి ఉండమని అడగాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టమని అడగాల. అన్ని పార్టీలు డిమాండ్ చేయాలి మనం. ఈవెన్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా డిమాండ్ చేయాలి. లోకల్ పార్టీలు కుటుంబ పార్టీలు మనం ఏం చేయలేము. నేషనల్ పార్టీలు అందరూ అడగచ్చు, తప్పులేదు. మీరు గెలిస్తే బీసీకి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పండి. ఆ అట్టడుగు పేద వర్గాలు ఎవరైతే అన్యాయం గురైన పేద వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ అతిపెద్ద జాతిగా మేము వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళు మా భుజాల మీద ఎక్కిస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క పూర్తి సహకారం ఈ విషయంలో ఈ మన పేద వర్గాలకి బీసీఎస్సీ వర్గాలకి మా కాపు నుంచి బలిజన్ నుంచి పూర్తిగా మేము కూడా అనగారిన వాళ్ళమే, అన్యాయమైన వాళ్ళమే, అంచివేయబడ్డ వాళ్ళమే. 70 ఏళ్ల నుంచి మాలో ఎవరో 10 మంది ఎదిగారు తప్ప మా జాతికి రావాల్సి మాకేం అందలేదు. మేము కూడా మీలాగా అన్యాయమైన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు కలిసి ట్రావెల్ చేస్తాం. మీతో పవన్ కళ్యాణ్ గారి సహకారం కూడా తీసుకోండి, నేషనల్ పార్టీస్ యొక్క సహకారం తీసుకొని మనందరం కూడా రాబోయే భవిష్యత్తులో మన జనరేషన్స్ ఎలాగో దెబ్బతిన్నాం, మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నా ఆ రాజ్యాధికారం అందాలని ఇప్పుడు. ఓకే రాము గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు జయరాజ్ గారు, మీ ఆలోచనలో భారతదేశంలో మొట్టమొదటిసారి బీహార్ గవర్నమెంటు లెక్కలు కట్టి తీసింది, తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక, ఈ రాష్ట్రాలు వరుసక్రమాలు ఉన్నాయి. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే అయినా కూడా అది బయటికి రాలేదు. ఈ కులగణన మీద మీ అభిప్రాయం? ఇంత వ్యవస్థ నడుస్తుంది కదా, ఇప్పుడు ఇంత పోరాటాలు నడుస్తున్నాయి కదా, కులగణన చేపట్టాలి, కులగణన బయట పెట్టాలని మీరేమంటారు జయరాజ్ గారు? నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్ యూ. కులగణన అనేది బేసిక్గా ఇది ఫండమెంటల్ అంటే నేషనల్ జాగ్రఫీ ఎలాగైతే మనకి ఫండమెంటల్,
సోషల్ జాగ్రఫీ. కులగణన మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ జాగ్రఫీ. మీకు సోషల్ జాగ్రఫీ తెలియకపోతే మీరు చేసేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అన్నింటికీ పునాది ఈ సోషల్ జాగ్రఫీ. సోషల్ జాగ్రఫీ మీన్స్ ఎక్కడ ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే డేటా తెలియకుండా మీరు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అది ఎక్కడికి పోతుందో ఎవరికీ తెలియదండి. ఇప్పుడున్న పరిస్థితి అదే. బీసీ అంటే సరిపోలేదు. బీసీలో 150 కులాల వరకు ఉన్నాయి. మరి ఈ బీసీ అకౌంట్లో వచ్చేవాళ్ళు ఎవరు? వచ్చిన వాళ్ళే వస్తున్నారు. చాలా కులాలు ఎప్పుడు అసెంబ్లీ ముఖం చూడలేదు. వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమి రాలేదు, వాళ్ళకేమి భూమి లేదు, వాళ్ళకేమి పరిశ్రమలు లేవు. మరి అలాంటప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి ఈ సంక్షేమం ఎక్కడ పోతుందండి? సో ఈ కులగణన అనేది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే జరిగింది కదా, ఇప్పుడు జరగడానికి ఏముంది? ఇక్కడ కావాలనే దాన్ని తొక్కి పెట్టారు. ఎందుకంటే ఒక్కసారి గనక ఈ కులగణన జరిగి ఎవరి జనాభా ఎంత ఉందో తెలిస్తే వాళ్ళ అధికారానికి ప్రమాదం ఏర్పడుతుందని తెలిసే వాళ్ళు చేయడం మానేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా దీన్ని మీద ఒత్తిడి పెట్టాలి. నా ఉద్దేశంలో పదవుల కంటే కూడా ముఖ్యము ముందు అసలు తేల్చుకోనండి. ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరికి ఎన్ని సదుపాయాలు అందాయి, సంక్షేమాలు అందాయి, ఎవరి లిటరసీ ఎంత ఉంది, వాళ్ళకు ఉండేటటువంటి ఆర్థిక స్థితిగతులు ఎలాగున్నాయి, రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏది తెలియాలన్నా ఈ సోషల్ జాగ్రఫీ అనేది లేకుండా మనం ఏం మాట్లాడినా అది అర్థరహితంగా ఉంటుంది. అట్లీస్ట్ ఇటీవల కాలంలో ఆ చర్చ జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. గతంలో అసలు ఆ చర్చే లేదు. సార్ తిరుమల గారు, సార్ చెప్పినట్టు సోషల్ జాగ్రఫీ మీరు చాలా బుక్స్ దీని మీద చాలా వ్యాసాలు కూడా రాసినారు. మీరు తెలంగాణలో చాలా మీరు బుక్స్ కూడా రాసినారు కదా. ఈ అంటే దీని మీద కులగణన మీద, సమగ్ర కులగణన ఎందుకు బయటకు పెట్టలేదు అంటారు సార్ మీరు తెలంగాణ ప్రభుత్వం? అంటే వాళ్ళు పైకి చెప్పడం ఏంటంటే కాస్ట్ సెన్సస్ అనేటువంటిది రాష్ట్రాలు తీయడానికి వీలు లేదు కాబట్టి మేము బయట పెట్టలేదు, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి మేము వాడుకుంటున్నాం అంటున్నారు. కానీ వాస్తవం ఏం కనపడుతుందంటే బోలెడంత పవర్ కాన్సన్ట్రేట్ అయింది, వెల్త్ కాన్సన్ట్రేట్ అయింది వాళ్ళ చేతుల్లో. వీళ్ళు కింద వాళ్ళ చేతిలో ఏమీ లేదు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు. చాలామంది చాలా పర్సంటేజ్ పీపుల్ ఉన్నారు. అది బయట పెట్టేటంటే అది పెద్ద కమోషన్ వస్తుంది, మూమెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు బయట పెట్టట్లే. కానీ రాజ్యాంగంలో ఏం చెప్పారు? జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అన్నారు. అంటే ఏంటి? సామాజికంగా ఈ న్యాయం జరిగిందే అంటే కింద వాళ్ళు మిగతా వాళ్ళకి సమానంగా గ్రామాల్లో కానీ సమాజంలో కానీ గౌరవింపబడుతున్నారా? అది ఒకటి చూడాలి. సో వాళ్ళు వీళ్ళు ఒకటి అందరం ఫ్రెండ్సే అన్నదమ్ములం లాగా కూర్చొని తినడం ఉండడం ఉందా? లేదు. ఇంకా కులం పేరు మీద తిట్టట్లే. కింద కులం వాడిని పేరుతో పిలవరు, వాడి ఇంటి పేరుతో పిలవరు, వాడి కులంతో పెడతాడు కదా. సో అది డిస్క్రిమినేషన్ కాదు మరి? అది ఒకటి ఉంది. ఇక రెండోది ఏంటంటే పొలిటికల్ జస్టిస్ అన్నారు. ఇందులో ఉంది, ఆ జస్టిస్ కూడా ఉంది కదా. మరి ఎన్ని రోజుల తర్వాత కూడా ఎంతమంది రాజ్యాంగ ఈ రిప్రజెంటేటివ్ హౌసెస్కి వచ్చినారు, ఎంతమంది రావాలా అనేది లెక్క తీయాల్సిన అవసరం ఉంది కదా. అది రాజ్యాంగంలో ఉంది. మనకు ఏదో మేలు చేయడం కాదు, రాజ్యాంగంలో రాయబడి ఉంది, అది చూడాలా. రాజ్యాధికారం ప్రజాస్వామ్యంలో అది బయటకు వస్తే ఎవరి చేతుల్లో రాజ్యాధికారం ఉన్నదో తెలుస్తుంది. కాబట్టి అది బయట పెట్టరు, ఆ విషయం మాట్లాడలే. సో తర్వాత ఏంటి? ఎకనామిక్ జస్టిస్ అన్నారుగా. ఎక్సెసివ్ ప్రాపర్టీ ట్రెడిషనల్గా ఇన్హెరిట్ చేశారు, భూములన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఉన్నత కులాల చేతుల్లో భూములు మొత్తం వాళ్ళే. కింద వాళ్ళకి ఏం భూములు? వాళ్ళు ఏంటో కుల వృత్తులు చేసుకొని ఏదో బతకడం, ఉంటే ఎకరం 2 ఎకరాలు ఏదో ఉంటుంది. ఆ 1 2 ఎకరాలు ఇప్పుడు పోయినాయి. ఆ తర్వాత ఆధునికమైనటువంటి ఉత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి వచ్చింది. పరిశ్రమలు ఎవరి చేతుల్లో ఉన్నాయి?
ఉన్నత వర్గం. వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బు సంపాదిస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మహానగరాల్లో వాళ్ళే, ఏరోప్లేన్లు వాళ్ళే, షాపింగ్ మాల్స్ వాళ్ళే. మరి కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి లేదు, ఎప్పట్లాగానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే సోషల్ జస్టిస్ జరగలేదు, పొలిటికల్ జస్టిస్ జరగలేదు, ఎకనామిక్ జస్టిస్ జరగలేదు. కాబట్టి మనం రాజ్యాంగాన్ని మనం ఫాలో అవ్వలేదు, రాజ్యాంగం ఇచ్చిన డైరెక్షన్ మనం ఫాలో అవ్వలే. సో ఆ రాజ్యాంగం ఎందుకు ఫాలో అవ్వట్లేదు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను కులాలని నేను మాట్లాడలే, మనం అందరం మేధావులు అందరం. రాజ్యాంగం వాళ్ళు అంత బాగా రాసినారు, రాజ్యాంగం అందరం సమానం అవ్వాలని రాసినారు. ఎందుకు అవ్వలేదని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కులగణన చేయాలి అనేటువంటి మాట నేను అంటున్నాను ఈ రోజున. సార్ పూర్ణచంద్ర గారు మీరేమంటారు? ఇదంతా ఇప్పుడు ఇదంతా ఇంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళ చేతిలో అధికారం పోతుందండి, ప్రజలకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ రోజున చాలా టెక్నాలజీ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ఈవెన్ మెయిన్ మీడియా ప్రచురించకపోయినా కానీ సోషల్ మీడియా ద్వారా ఈ డేటా అంతా వెళ్ళిపోతుంది. డేటా వెళ్ళిపోతే ప్రతి వ్యక్తికి అసలు విషయం అర్థమైతే వీళ్ళు రాజ్యం వెళ్ళలేరు. ఏ రోజుకి ఆ రోజు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసాం. మొన్న జగన్ని 151 సీట్లు వచ్చినాయి 2019లో. 2019లో వస్తే ఏమనుకున్నారు? దానికి ముఖ్యమైన కారణం ఏమనుకున్నారు? ఈయన ఒక్కసారి ఛాన్స్ అని అడిగాడని ఇచ్చాడని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఇంకో పక్క ఏమన్నారు? ఈ కమ్మాస్ యొక్క ప్రాబల్యం పెరిగిపోయింది, ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు, అందుకే వ్యతిరేకతతోనే ఓటు వేశారు అంటున్నారు. సరే, అప్పుడు అసలైన కారణం తెలుసుకోలే. సరే, మొన్న 164 సీట్లతో ఓడగొట్టారు జగన్ని. ఎందుకు ఓడగొట్టారు? ఆయనే అంటాడు ఏదో జరిగిందో ఏం జరిగిందో తెలియదు, నేను 2 లక్షల కోట్లు పంచాను, సంక్షేమం ఇచ్చాను, నాకు ఇన్ని ఓట్లు వచ్చినాయని ఆయన. అసలు విషయం అర్థం లేదు. వీళ్ళేమంటున్నారంటే అతనిది దుర్మార్గమైన పాలన కాబట్టి మేము చాలా అభివృద్ధి చేస్తాం, కాబట్టి మేము గొప్పవాళ్ళం కాబట్టి మాకు ఓట్లు వేశారని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వీటిలన్నిటి వెనకాల ఉన్నది ఏంటంటే కారణం ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇన్ని సంవత్సరాలైనా స్వాతంత్ర్యం వచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే కొన్ని కులాల వాళ్ళు లక్షల కోట్ల మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బతుకుతున్నారు. ఒక పార్టీ ఆఫీస్కి వెళ్ళినా, ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నా ఆ 2-3 కులాలకే ప్రాధాన్యత ఉంటుంది. ఆ పార్టీ ఆఫీస్లో, అసెంబ్లీలో వాళ్ళకే ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకే ఉంటుంది, ఆల్ ఇండియా సర్వీసెస్లో కూడా వాళ్ళకే ఉంటుంది. చిన్న చిన్న కులాలకి మరి వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఉండదు. ముఖ్యమంత్రి కులం ఏదైతుందో ఆ కులానికి సంబంధించిన వ్యక్తే డీజీపీనో చీఫ్ సెక్రటరీనో చాలా కీలకమైన పదవులు ఇస్తారు. ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖలు కూడా మీరు చూడండి, రవాణా శాఖ కానీ ఏవైతే ప్రధానమైన శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి ఇవ్వలే, బీసీలకి ఎస్సీలకి ఇవ్వలే. ఒక హోంశాఖ ఇచ్చారు. ఆ హోంశాఖ నిజంగా అంత నిర్ణయాత్మకమైనటువంటి పరిస్థితి ఉంటుందా కూడా మనకి అనుమానమే. సో అది చూస్తే కానీ తెలియదు. సో నంబర్ ఆఫ్ పోస్ట్ ఇప్పుడు ఎస్సీస్కి జగన్ ప్రభుత్వంలో 5 మంత్రి పదవులు ఇస్తే ఈ రోజున 2 ఇచ్చారు. 5 మంత్రి పదవులు ఇచ్చినా వాళ్ళకి నిర్ణయాత్మకమైనటువంటి అధికారం లేదు. అలానే ఎస్టీలకి వాళ్ళ దామాషా పద్ధతిలో ఖచ్చితంగా వాళ్ళకి 2 మంత్రి పదవులు ఇవ్వాలి, 1 ఇచ్చారు. ముస్లిమ్స్కి జనాభా దామాషా పద్ధతులు 2 ఇవ్వాలి, 1 ఇచ్చారు. ఇట్లా ఏం చేస్తారంటే వీళ్ళ చేతిలో ఉన్న అధికారం అంతా వెళ్ళిపోద్ది. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ఎదుటివాడి ఓటమిని చూస్తున్నారు, వీళ్ళు గెలవట్లే. దీస్ ఎలక్షన్స్ ఆర్ రిజెక్షన్స్, దే ఆర్ నాట్ ఎలక్షన్స్, దే ఆర్ నాట్ ఎలక్టింగ్ they have not elected the present government, they rejected the previous government. సో these are called rejections, they are not elections. కాకపోతే గెలిచి ఉన్న వాళ్ళు మేము ఈ పని చేసాం ఆ పని చేసాం అని చెప్తున్నారు. ఇద్దరూ డబ్బులు 1000 కోట్ల డబ్బులు పంచుతున్నారు. పంచి గెలిచి వాళ్ళు ఓడిపోవటం వల్ల వీళ్ళు గెలిచిన దాన్నేదో విజయోత్సాహం అనుకుంటున్నారు. అదే రకమైన అన్యాయాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇది జరగకూడదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్తో ప్రజలు ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇతనే ఫ్రెష్ నాయకుడు కాబట్టి ఈయనేమన్నా ఈ బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యక్తపరచలేని బాధలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆయనేమన్నా చూస్తాడా అని చూస్తున్నారు. మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఈ దృష్టితోనే పనిచేస్తుంది. ఇది ఏదైతే బయటకి మనకు అసలు ఈ ప్రజాభిప్రాయం ఏదైతే బయటికి రానివ్వట్లేదో ఆ అభిప్రాయాన్ని ప్రజల్లోకి వెళ్ళే విధంగా కులగణన చేపట్టి
ఇదిగో ఈ వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఎంత అన్యాయానికి గురవుతున్నా అని దారి చెప్పడం కోసమే మేము ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. వందన్ కుమార్ గారు, ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడల్లా సామాజిక న్యాయం అన్న కోణంతో అన్ని పొలిటికల్ పార్టీలు ఎన్నికల క్షేత్రానికి వస్తాయి. అట్లనే ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మేము ఇంత జనాభా ఉన్నాము అంత జనాభా ఉన్నాం అంటాయి కదా. మరి ఎందుకు రాజ్యంలోకి అధికారంలోకి మన సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాటెవర్ కాపు వీళ్ళంతా ఎందుకు రాలేకపోతున్నారు? వీళ్ళందరూ కలిస్తే మీరు బహుజన్ సమాజ్ పార్టీ కాన్సెప్టే అది కదా. ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ కాన్సెప్ట్లో ప్రధానమైనది ఏంటంటే మనం రాజ్యాంగంలో మనం చూస్తే ఫస్ట్ పేజ్ అంటే ప్రవేశిక లేక పీఠిక ప్రియాంబుల్, దానిలో ఒక సెంటెన్స్ ఉంటుంది. అదేంటంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వం. చాలా బ్రాడ్గా ఆలోచించినప్పుడు అంతా కూడా ఇందులోనే ఉంది. సమానత్వం లేక స్వేచ్ఛ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? అందరూ ఎవరెవరు ఎంతమంది ఉన్నారని తెలిస్తేనే కదా సమానత్వం అనేది. దాని అర్థం అదే కదా. సమానత్వం రావాలంటే ముందు మనం ఎంతమంది ఉన్నామో తెలియాలి. వీళ్ళ అవసరార్థం కొన్ని కులాలను మాత్రం లిస్ట్ చేశారు, కానీ అవసరార్థం ఏది కొన్ని అవసరాల కోసం అంతే తప్ప యాక్చువల్గా ఈ కులంలో ఉన్నటువంటి జనాభాలు ఎంతమందో ఇంతవరకు ఎప్పుడూ కూడా తీయటానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఇష్టపడరు. కారణం ఏంటంటే వాళ్ళ చేజారిపోతుంది అధికారం. బహుజన్ సమాజ్ పార్టీ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఈ పార్టీ పరంగా మొదటి నుంచి బీసీ బేస్డ్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నది బీసీలు అనే ఉద్దేశంతో బీసీ బేస్ తోటి స్టార్ట్ అయ్యి ఈ బీసీల కులగణన జరగాలనే పద్ధతిలో వచ్చింది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ మంత్రి మండలి ఏర్పడింది, ఏ కులాలకు ఎంతమంది ఇచ్చారని కూడా తెలుసు. జస్ట్ దీనికి కూడా బేస్గా ఆలోచించినప్పుడు మాయావతి గారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు కాంశీరామ్ గారు ఏమి డైరెక్షన్ ఇచ్చారంటే, ముఖ్యమంత్రిగా నువ్వు చెమర్ కులానికి సంబంధించిన దానివి కాబట్టి నువ్వు చెమర్లకు ఇంకా నువ్వు మంత్రులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మంత్రులు కానీ ఇంక ఇతర ఎందుకు కారణం, నువ్వు ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి అన్న తర్వాత అన్ని అధికారాలు సర్వాధికారాలు నీ చేతిలో ఉంటాయి కాబట్టి నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ నీ కులాన్ని ఏమి ఇతర అధికారాలు ఇవ్వడం కోసం మంత్రులు ఇవ్వాల్సిన పని లేదని చాలా స్పష్టంగా కాంశీరామ్ గారు ఇచ్చిన డైరెక్షన్ మీద ఆమె అదే ఫాలో అయ్యింది. అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఎంత క్లారిటీ ఉందనేది మీకు ఈ ఒక్క అంశం చాలు. మరి అదే ఇవాళ చూడండి, ఇవాళ ఈరోజు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం 8 మందికి మేము ఇచ్చామని చాలా గొప్పగా చెబుతుంది బీసీలకి. యాక్చువల్గా బీసీలకి ఎన్ని రావాలి? 12 రావాలి. ఇప్పుడు మా పాలసీ ప్రకారం చంద్రబాబు ఒక్కడ చాలు ఆ కమ్యూనిటీ నుంచి. మిగిలిన 4 ఎందుకు? నాదెండ్లా ఉన్నాడు, తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, పయ్యావులు ఉన్నాడు. ఏం అవసరం వీళ్ళతోటి? చంద్రబాబు దగ్గర సర్వాధికారాలు ఉన్నప్పుడు ఇంకా వీళ్ళ అవసరం ఏముందండి? మిగిలిన బీసీలకు ఇవ్వచ్చు కదా. 8 బదులు 12 మంది ఇచ్చేసి ఉంటే బీసీలకు మేము బీసీ ప్రభుత్వం చెప్తా ఉంటాడు కదా ఆయన ఇప్పుడు ఆ బీసీ ప్రభుత్వం నమ్మించడం కోసం ఆయన ఇంకో తెలివిగా పనిచేశాడు. ఇప్పుడు ఇవాళ ఏది ఆ గాజువాకలో ఏదో అత్యధిక మెజార్టీతో గెలిచాడు శ్రీనివాస్ అనే పద్ధతిలో, యాదవ్ గెలిచాడని ఆయనకి ఏదో అవన్నీ నామకే వస్తాను అందరికి తెలియదా? బీసీలకి తెలియదా లేకపోతే ఇంకా మిగిలిన కులాలకు తెలియదా? సో ఈ డ్రామా ఏంటంటే కేవలం మనల్ని డైవర్ట్ చేయడానికి, మనల్ని సంతృప్తి పరిచి ఆ క్షణం వరకు మనం ఓకే అనుకోవటానికి తప్ప వీళ్ళు చేతిలో ఉన్నటువంటి పవర్ని ఏనాడు కూడా చేజార్చుకోరు. చేజార్చుకుంటే ఈ జనాభా లెక్కలు తీసేవాళ్ళు, చేజార్చుకోవడానికి ఇష్టం లేకనే జనాభా లెక్కలు తీయరు. సార్ వాళ్ళు చేయరని తెలిసిపోయినా కూడా మరి మన వైపు నుంచి 85% జనాభా ఉన్నటువంటి మన వైపు నుంచి మరి ఏం ప్రణాళిక ఇంతవరకు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం? మనకున్న సమస్య ఉంది. మనకి గతంలో కూడా ఒకసారి మనం చర్చించడం జరిగింది కొంత అంతర్లీనంగా ఈ సబ్జెక్టు. మన కులాలకి ఏంటంటే ఈ బీసీలు కానివ్వండి, ఎస్సీలు ఈ భావదారిద్ర్యం ఒకటి పట్టుకుంది మనల్ని ప్రొజెక్ట్ చేయగలిగినటువంటి మీడియా లేదు. మనకున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ తెలియజేయడానికి ఎవరు అంగీకరించే పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మనకు ఏది సహకరించదు. సో మనం మాట్లాడుకోవటమే డబ్బు లేదు మనకు. తర్వాత మనకు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి మజా తెలియదు మన వాళ్ళకి. ఒక్కసారి ఆ టేస్ట్ చూడాలనే కోరిక లేదు, అంటే డిజైర్ లేదు బేసికల్గా. దాని ద్వారా ఏమైంది? ఆ డిజైర్ లేని దానివల్ల ఈవెన్ మనం అధికారాన్ని ఏది ఒక ధనం కూడా మనకి అవసరమే అనే ఆలోచన కూడా ఉండదు. సరే ఎప్పుడు కూడా చూడండి మన వాళ్ళ ఆలోచన ఏంటంటే రేపు కూలి ఎక్కడ దొరుకుద్ది, రేపు పొట్టబోసుకోవటం ఎలా, ఇంతవరకు మనల్ని పరిమితం చేశారు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు. ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ అదే మొదలైపోతాడు. ఖచ్చితంగా చూడండి ఈయన కూడా అదే చేస్తాడు. అందుకోసం జయరాజ్ సార్ని అడుగుదాం. జయరాజ్ గారు మీరు చెప్పండి,
ఎందుకు మన వైపు నుంచి వాళ్ళు ఎలాగో కుట్రలు కుతంత్రాలు వాళ్ళకి అధికారం చేతుల్లో ఉండాలి కాబట్టి ఇంకా 150 సంవత్సరాలైనా వదిలేస్తారని అనుకుంటున్నారా మన వర్గాలకు? మన అవేర్నెస్ లేకపోతే మన వైపు నుంచి మీకు కావాలనంటే కాంశీరామ్ గారు రాసినటువంటి చెంచా యుగం చదవాలండి. ఓ వెరీ గుడ్. చెంచా యుగంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఈ పూనా ఒప్పందం ఏదైతే వచ్చిందో ఇది చాలా మందికి తెలియదు. పూనా ఒప్పందం అంటే ఏంటో సార్. ఈ పూనా ఒప్పందంలో జరిగినటువంటి ద్రోహం వలన పూనా ఒప్పందంలో గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, గాంధీ గారు ఆయన టీము అంతా కలిపి డాక్టర్ అంబేద్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు దీనికి ఒప్పుకోకపోతే మీ జనాలు అందరూ చంపేస్తామని భయపెట్టి ఆయనతోటి పూనా ఒప్పందం చేసుకున్నారు. ఈ పూనా ఒప్పందంలో ఏమి జరిగిందనేది కాంశీరామ్ గారు చాలా స్పష్టంగా రాశారు. ఈ చెంచా యుగం అనే పుస్తకం కాంశీరామ్ గారు రాశారనే విషయం కూడా ఎవరికి తెలియదు. చదివిన వాళ్ళు లేరు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు లేరు, దాని మీద చర్చ పెట్టింది లేదు. లేదు సార్, బీఎస్పీ వాళ్ళు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు దాకా అయినటువంటి ఈ ఎమ్మెల్యేలు కోటా ఉంది కదా, ఎస్సీ కోటా ఉంది, ఎస్టీ కోటా ఉంది, నంబర్ వస్తుంది మనకి, నంబర్ బ్రహ్మాండంగా వస్తుంది. కానీ వాళ్ళందరూ చెంచాలు, ఎందుకు పనికిరారు వాళ్ళు, దీని వల్ల ద్రోహమే జరిగింది కానీ మేలు జరగలేదనేది చాలా స్పష్టంగా చెప్పారండి ఆయన. సార్ సార్ సో దాని మీద చర్చ పెడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. తప్పనిసరి సార్ మీరు చెప్పినట్టు. చెప్పండి జయరాజ్ గారు. సో మనకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్నికైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నోరు ఎందుకు ఇప్పట్లేదంటే వాళ్ళ చెంచాలు, వాళ్ళు ఇప్పుతారని మనం ఆశపడటం చాలా అర్థం లేనిది. వాళ్ళు మన రిప్రజెంటేటివ్స్ కానే కాదు. ఎందుకంటే వాళ్ళని సెలెక్ట్ చేసింది ఎవరు? మనం సెలెక్ట్ చేయలేదు కదా, కమ్యూనిటీ సెలెక్ట్ చేయలేదు. వాళ్ళకి కావలసిన వాళ్ళని, వాళ్ళ చెంచాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ చెంచాలు వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు మనకు రిప్రజెంటేటివ్స్ కానే కాదు. ఇదంతా చాలా మోసపూరితమైనటువంటి రిప్రజెంటేషన్ తప్పితే నిజమైన రిప్రజెంటేషన్ కానే కాదు. దాసర్ రాము గారు సార్ జయరాజ్ గారు చెప్పినట్టు చాలా చక్కటి కాంశీరామ్ గారి పుస్తకం మీద మంచిగా మాట్లాడారు సార్. మీరేమంటారు ఈ వర్గాల పక్షాన? అంటే ఎప్పటికీ అగ్రకులాధిపత్య కులాలు ఉన్న పార్టీల దగ్గర మనం చెంచాలుగానే ఉందామా, లేకుంటే మన వైపు నుంచి ప్రయత్నం చేసి మీరు అన్నట్టు ఇందాక ఏమన్నా మన రాజ్యంలోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా తీసుకుందామా? గత పోరాటాల ఇన్స్పిరేషన్. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కాంశీరామ్ గారు లాంటి వారు, పెరియార్ రామస్వామి నాయకర్ గారు లాంటి వాళ్ళు మహానుభావులు అనేక మంది యొక్క పోరాటాలు, ఉద్యమాల వల్ల భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ అగ్ర కులాల పెత్తనం తగ్గి పేద కులాలకి రాజ్యాధికారం అందింది, వాళ్ళ చేతికి వచ్చింది. అది యాక్సెప్ట్ చేయాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు రాష్ట్రాలే మిగిలి, ఇక్కడ పోరాటాలు చేసిన వాళ్ళు గుర్తించిన వాళ్ళు లేరు, వాళ్ళని కాపాడుకున్న వాళ్ళు లేరు, ప్రజలు వెనకాల ఫాలో అయ్యారు. నేషనల్ పార్టీ ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీతో ఈ రెండు ప్రాంతాలు ఉండటం చేయటం వలన ఈవెన్ కాంశీరామ్ గారు చాలా ప్రయత్నం చేశారు. ఆయన బతుకున్నప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో చాలా ప్రయత్నం చేశారు. అది సఫలీకృతం అవ్వలేదు, ఏదో రూపంలో ఇబ్బంది వచ్చింది. ఇప్పటికన్నా ఇప్పుడు అది ఇట్స్ టైం, మనకు రైట్ టైం వచ్చింది. ఈరోజు ఒక భారతదేశం అంటే మన పార్టీలు పక్కన పెడితే భారతదేశ ప్రధానమంత్రి అంటే తెలకుల కేసు, నూనె మోడీ గారు అంత పేదరికం నుంచి వచ్చిన మనిషి బీసీ కమిటీ ప్రధానం. అది అంటే ఇట్ ఈస్ రైట్ టైం. అన్ని రాష్ట్రాల్లో కూడా పేద కులాలకు అవకాశాలు వచ్చేసినాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా పెండింగ్ ఉంది. ఇక్కడ మేధావులు, అనుభవం కలవాళ్ళు, ఉద్యమకారులు, ఆ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకత్వం వచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి ఈ పేద కులాల యొక్క రాజ్యాధికారం కోసం, అధికారమే ఎన్ని మాటలు, అధికార ఫలాలు సమానంగా అందాలా, కేవలం సీఎం పోస్టులు ఒకరికే కాదబ్బా మిగతా కులాలు కూడా అందాలా. మనం అనుకున్నట్టుగా 100-120 కులాలు బీసీ కులాలు ఉంటే నాకు తెలిసి ఒక 60-70 కులాలు ఇంతవరకు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి వెళ్ళా. చాలా కులాలు అయితే అసెంబ్లీలకు కూడా వెళ్ళని కులాలు ఉన్నాయి. 1%, 0.5% అట్లా ఉంటారు. చాలా వాళ్ళ ఫలాలు అందరూ కూడా చాలా ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ అనేక మంది ఉన్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ వీళ్ళల్లో ఇంకా ఈ బాగా రిజర్వేషన్స్ ఉండి కూడా అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని ఎలా అభివృద్ధి చేసుకురావాలో ఒక మార్గం. రెండోది ఏంటంటే ఈ పేద వర్గాల రాజ్యాధికారం అందడం. ఈ ప్రయత్నంలో ఈ బీసీఎస్సీ మైనారిటీ పేద వర్గాలకి ఒకప్పుడు మేము బీసీలో ఇప్పుడు ఓసీలో ఉంటే ఉన్నాం, కానీ మేము బీసీలో ఉన్న వాళ్ళే నీలం సంజీవ్ రెడ్డి గారు ఓసీలోకి వేశారు మమ్మల్ని తీసుకెళ్ళి. భారతదేశంలో మాదొకటే క్యాస్ట్, ఏదే రిజర్వేషన్ ఉండి తొలగించిన క్యాస్ట్ ఎవరంటే కాపు ఒక్కళ్ళే భారతదేశం మొత్తం మీద. మళ్ళీ మా ఊళ్ళో చేత లెటర్ రాయించుకున్నారంట, మాకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పని. మన ఆయన ఎవరు పల్లవరాజు గారు తాతగారు వాళ్ళు వచ్చి లెటర్లు కూడా రాయించుకున్నారంట సేఫ్టీ వాళ్ళు ఆ రోజుల్లో రేట్లు. కాబట్టి మేమంటే సరే మా బాధలు ఏదో మేము పడ్డాం, ఏదో ముందుకు వెళ్తున్నాం. మేము ఖచ్చితంగా ఈ పేద వర్గాల రాజ్యాధికారం కోసం మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో బలమైన ప్రయత్నం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బలమైన ప్రయత్నం చేస్తారని చెప్పి ఆయన కూడా అంటున్నారు. మేము ఒక కులం ప్రతినిధులుగా మేము కూడా ఈ బీసీఎస్సీ వర్గాలతో ఖచ్చితంగా ఎస్సీఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలతో పేద కులాల రాజ్యాధికారం అందాలా. మా యొక్క ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే రిజర్వేషన్ ఫలాలు ఏ కొత్త కుటుంబాల చేతుల్లోనే ఉండకూడదు. అవి మిగతా ఒకసారి రిజర్వేషన్ ఎంజాయ్ చేసి లబ్ధి పొందిన వాళ్ళకి వాళ్ళకి ఆపి మిగతా వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ అందాలి అదే కులాల్లో ఉన్న మిగతా పేదవాళ్ళు. అవి కూడా వాటి గురించి కూడా పేద వర్గం దాని గురించి కూడా ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ రాము గారు. సార్ తిరుమల గారు, ఫైనల్గా సార్ అన్నట్టు రాము గారు అన్నట్టు వారసత్వంగా రిజర్వేషన్స్ ఉండొద్దు, ఆ ఫలాలు ఆ సెక్షన్స్లో ఆ కమ్యూనిటీస్లో అందరికి అందాలంటున్నారు. అట్లనే కులగణన మీద లాస్ట్గా మీ అభిప్రాయం? ఒక కుటుంబంలో రిజర్వేషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ వచ్చినప్పటికీ కోటా ఫిలప్ అవ్వట్లే. అవునా? అది మనం చూడాలి. కోటా ఫిలప్ అయ్యి వీళ్ళలో కాంపిటీషన్ పెరిగితే అప్పుడు ఒకసారి అనుభవించిన వాళ్ళని తీసేయమని చెప్పేసి మనం అడగవచ్చు. అదొకటి జరగలే, అదొకటి చూడాలి. రెండోది ఏంటంటే రిజర్వేషన్ ఒక్కటే పట్టుకోకూడదు. ఇన్ని రోజుల తర్వాత చదువుకున్న వాళ్ళు ఎందుకు మాకు అధికారం రాదు, నువ్వు ఇచ్చే రిజర్వేషన్ మీద మేము ఎందుకు ఆధారపడాలి, మా అంతటా మేము పాపులేషన్ ఎక్కువ, మేము ఎందుకు అధికారం తీసుకోలేము అనేటువంటి భావన వీళ్ళలో రాలే. 1955లోనే అంబేద్కర్ అన్నాడు, ఐ థింక్ మీరట్లో అనుకుంటా, రిజర్వేషన్లు తీసుకొచ్చి నేను తప్పు చేసినా బానిసలు అయిపోయారు వీళ్ళు అన్నాడు. పార్టీ దగ్గర పోవడం 5-6 కాంపిటీషను, వీడి తెలవకుండా వాడు తెలవకుండా వాడు టికెట్ ఇచ్చే వాళ్ళ దగ్గర పోయి సార్ నాకు టికెట్ ఇవ్వండి సార్, నాకు టికెట్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు నాతో ఎవరు లేరు అన్నాడు. ఆయన అంబేద్కర్ని అందరూ వదిలిపెట్టారు రిజర్వేషన్ వచ్చినాక. సో డెమోక్రసీ అనేటువంటిది ఏం చేసింది, హోప్ క్రియేట్ చేసింది. ఏదో విధంగా ఎప్పుడెప్పుడు ఒకసారి మనం మంత్రి అవుతాంలే, ఎమ్మెల్యే అవుతాంలే అనుకున్నారే కానీ సమాజాన్ని మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనుకోలే. అప్పుడే అంబేద్కర్ వాడిండి పదం స్టూజ్ అని. స్టూజ్ పాలిటిక్స్, అదే చెంచాగిరి పాలిటిక్స్. స్టూజ్ పాలిటిక్స్, రిజర్వేషన్ గ్రూపుల్లో స్టూజ్ పాలిటిక్స్ బిగిన్ అయింది. పోరాటం అనేది లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, సర్దార్ నాగప్ప మాట విన్నారా? సర్దార్ నాగప్ప అని పెద్ద పోరాట యోధుడు, ఎక్కడ సార్? రాయలసీమలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబరు. ఆయన ఎంత ధైర్యంగా అన్నాడంటే దిస్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ది రెడ్డీస్, ఫర్ ది రెడ్డీస్, బై ది రెడ్డీస్. ఎంత ధైర్యం ఉండాలంటే సంజీవ్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ విధంగా మాట్లాడిన సర్దార్ నాగప్ప కన్నపడకుండా పోయిడు పోరాటం చేసిన మనిషి, అంబేద్కర్కు ఫ్రెండు, కాంగ్రెస్ మెంబరు, కాంగ్రెస్ హైకమాండ్ తెలుసు. అంబేద్కర్ ఇంటి పక్కన ఉండేవాడు ఢిల్లీలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్గా. అంత ఉధృతంగా మాట్లాడిన మనిషి, అంత ఉధృతంగా ప్రజల్ని తీసుకొచ్చిన మనిషి పోరాటం ద్వారా సంపాదించాలనుకోండు. రిజర్వేషన్లో వచ్చినప్పుడే నాకు రిజర్వేషన్ కాదు నాకు కావాలి అని చెప్పేసి అనుకోండి. మాలా కమ్యూనిటీకి చెందిన అతను అలాంటి వాడు ఏమైందంటే ఎన్నడని మీరు ఎలా చూడండి, తొక్కి పడేశారు. సార్ మీరు ఫైనల్ ఇప్పుడు ఇందులో సరైన అంశం ఆయన తీసుకొచ్చారు. రాయలసీమలో గత అసెంబ్లీలో 63 సీట్లు ఉంటే అటు నెల్లూరు రాయలసీమ 4 జిల్లాలకు కలిపి 40 మంది రెడ్లు ఉన్నారు. మరి ఇప్పుడు 32 మంది రెడ్లు ఎలక్ట్ అయ్యారు ఈ అసెంబ్లీలో. అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇప్పుడు రెడ్లు. నేను అనేది ఏంటంటే ఈ రోజున అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ చూడాల్సింది ఏంటంటే మీరు సీఎంలు అవ్వాలా, మీరు అధికారంలోకి రావాలా అని చెప్పి రెడ్డి మీద రెడ్డినే పెడుతున్నారు రాయలసీమలో. మీది బహుజన్ మీరు పేద బీసీల పార్టీ అని చెప్పి బీసీలను పెట్టట్లా. బీసీలను పెట్టి అక్కడ మీరు యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించాల్సింది పోయి
వాళ్ళని బీసీలాగానే చూస్తూ ఒక రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే చేసి మీరు అందలం ఎక్కాలని చూస్తున్నారు. అందుకని ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మీరు మళ్ళీ వేల కోట్లు రెడీ చేసి పెట్టుకుని పంచితే కానీ మీరు గారు. అంటే ఏమవుతుందంటే మీరు అసలైనటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, బహుజనులు ఉన్నారో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలని, ముఖ్యంగా రాయలసీమ నుంచి మార్పు రావాలా. అసలు పెరియార్ పాలిటిక్స్తో వచ్చినటువంటి టీడీపీ పార్టీ రెడ్డి పాలిటిక్స్కి అనుబంధంగా తయారైంది. అదొక మరొక కాంగ్రెస్ లాగా తయారైంది. అందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఇంతవరకు వాళ్ళకి సరైనటువంటి అధికారంలో సరైన ప్రాతినిధ్యం రాలా. ఇది ప్రజలు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఈ ఓట్లు ఎందుకు వస్తున్నాయంటే ఇన్ని సీట్లు 124 సీట్లు వచ్చింది టీడీపీకిను జనసేనకి కాదు, బీజేపీకి కాదు. దే ఆర్ ఎగెనెస్ట్ జగన్. అట్లానే మొన్న 151 సీట్లు వచ్చింది ఫర్ జగన్ కాదు, దేవర్ ఎగెనెస్ట్ చంద్రబాబు. ఇదే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఉద్యమం చేస్తున్నారు అంటున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఉద్యమం చేస్తున్నాం, సరే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, ప్రజలు ఎంత స్పందిస్తారు ఏంటి అని చూస్తున్నాం. మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ప్రజలు ఓటు ద్వారా సైలెంట్గా ఉన్న ప్రభుత్వాన్ని మాకు మీరు సరైన ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు కాబట్టి మిమ్మల్ని సాగనంపుతున్నాం అని జగన్కి ఇచ్చిన మెసేజ్. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటే కాదు, నిజంగా చేయాలి. రెడ్లని ఎమ్మెల్యేని చేసుకోవటం కాదు, కమ్మాస్ని ఎమ్మెల్యే చేసుకోవటం కాదు. ఇప్పుడు ఈరోజు 35 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్ర అసెంబ్లీలో. ఏ ప్రాతిపదికన అంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? ఏ ప్రాతిపదికన 32 మంది ఎమ్మెల్యేలు ఉంటారు రెడ్లు? సో ఇవన్నీ ఏంటంటే 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 175 అసెంబ్లీలో. అంటే మీ మీద వ్యతిరేకత ఉంది. మీరు గెలిస్తే గెలవచ్చు గాక, ఉన్న పార్టీని దించేస్తున్నారు, కొత్త పార్టీని తెస్తున్నారు. ఇదైనా గుర్తుపెట్టుకోవాలి ఈ పార్టీలు. సార్ వందన్ కుమార్ గారు లాస్ట్గా 1 మినిట్ దీని మీద మీ అభిప్రాయం. సార్ ఇప్పుడు ఈయన మన ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం కూడా మసిపూసి మారేడికాయ చేశారు ఆయన. ఉదాహరణకి 6% ఉన్నటువంటి రెడ్లకి 3 ఇచ్చాడు. 3 మంత్రులు ఎందుకు ఇచ్చాడో అర్థం కాదు. మరి అదే 6% పైన ఉన్నటువంటి ఎస్టీలు ఉన్నారు ఒక్కళ్ళే, 6% పైన ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారు ఒక్కళ్ళే. అలాగే అంటే ప్రతి విషయంలోనూ వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఇదంతా కాంశీరామ్ గారు 1994లో స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటంటే కమ్మవాళ్ళు సీఎం ఉన్నప్పుడు అది కమ్మారెడ్డి ప్రభుత్వం. అలాగే రెడ్డి అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే అది రెడ్డి కాంగ్రెస్ కమ్మ ప్రభుత్వం అని అంటే చాలా చక్కగా డిఫైన్ చేశాడు. 94కు ముందు ఎవడో ఆలోచించాల. కమ్మారెడ్డి ప్రభుత్వం, రెడ్డి కమ్మ ప్రభుత్వం అని చాలా చక్కగా. ఇవాళ జరిగింది అదే. 4 కమ్మవాళ్ళు, 3 రెడ్లు. వాళ్ళ జనాభా ఎంత మొత్తం సార్? వాళ్ళ మొత్తం జనాభా ఎంత అంటే ఒకసారి ఆలోచించడం. ఇద్దరు కలిస్తే 10% లేరు. 10% లేని వాళ్ళకి 7 మంత్రి పదవులు, 8 చంద్రబాబుతో కలుసుకుంటే 8 కొడుకు. సో అంటే వీళ్ళకి జనాభా, అందుకే జనాభా లెక్కలు తీరు. జనాభా లెక్కలు తీస్తే ఇంకాస్త వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ఇలాంటివన్నీ మనం లేనప్పుడే మనం కొన్ని బయటికి తీసి మాట్లాడగలుగుతున్నాము. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే మనకి ఇలాంటి లెక్కలు రాకుండా చేస్తుంటారు. థ్యాంక్ యూ అండి. ఈనాటి కార్యక్రమంలో చక్కటి సందేశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా అధికారం చర్చా వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్గొన్న వందన్ కుమార్ గారికి, పూర్ణచంద్రరావు గారికి, ప్రొఫెసర్ తిరుమల గారికి, జూమ్ ద్వారా దాసరి రఘు గారికి, అలాగే దాసరి రాము గారికి, అలాగే డాక్టర్ తెన్నేటి జయరాజ్ గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.